బీసీ రిజర్వేషన్ల సాధనకి పోరాట కార్యాచరణ రూపొందిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం మరో ఉద్యమం చేస్తామంటోంది. మరోవైపు గురుకులాల్లో సమస్యలపైన గళమెత్తుతామంటున్నారు కారు పార్టీ నేతలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ నినాదం కీలకంగా మారింది. ఇప్పటికే తాము ఆర్డినెన్స్ తెచ్చామని కాంగ్రెస్ చెప్పుకుంటుంటే ముస్లింలకు 10% రిజర్వేషన్ కల్పించే బిల్లును ఆర్డినెన్స్ ను అడ్డుకుంటామని బీజేపీ ప్రకటించింది. ఈ రెండు పార్టీల మధ్య ముస్లింల రిజర్వేషన్ల విషయంలో ఫైట్ పీక్స్ కు చేరింది. మరోవైపు ఇదే రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించింది బీఆర్ఎస్. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించకపోతే తెలంగాణ గల్లీల్లోనే కాదు ఢిల్లీలో కూడా పోరాడతామంటోంది బీఆర్ఎస్. విద్యా ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తోంది. బీసీ పోరు పేరుతో కరీంనగర్లో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది బీఆర్ఎస్. వచ్చే వారం బహిరంగ సభ నిర్వహించాలని యోచిస్తోంది. ఆ తర్వాత ప్రతి ఉమ్మడి జిల్లాలో బీసీ పోరు పేరుతో 9 సభలు నిర్వహించనుంది గులాబీ పార్టీ. ఇప్పటికే బీసీ ముఖ్య నేతలతో కేసీఆర్, కేటీఆర్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో ఆర్డినెన్స్ పనికిరాదంటున్నారు బీఆర్ఎస్ నేతలు. పార్లమెంట్ ఆమోదం ద్వారా రిజర్వేషన్లు అమలవుతాయంటున్నారు బీఆర్ఎస్ నేతలు. బీసీల పట్ల చూపించుకోవడానికి ఒక సమయంగా భావించి మీరు వెంటనే 9 షెడ్యూల్లో చేర్చాలి. మీరు నిజాయితీని మీరు నిరూపించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా హడావుడి చేసి పైసలు వస్తలేవు, ఆ ఫండ్స్ రిలీజ్ అవుతలేవు, లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టాలని మీరు పైసల గురించో ఫండ్స్ గురించో వీళ్ళని తాకట్టు పెట్టి వీళ్ళని గొంతులు కోస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకోం. బీసీ రిజర్వేషన్లతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్ లో సమస్యలపైన పోరుబాట పట్టనుంది బీఆర్ఎస్. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు గురుకులాల బాట పట్టారు.